गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम तत्सत्। ఈ దినము మీకు ఒక కొత్త గ్రంథం వచ్చింది బయటికి. అది త్రైత సిద్ధాంతము. మన బోధలన్నీ త్రైత సిద్ధాంతం మీదనే సాగాయి ఇంతవరకు. కానీ త్రైత సిద్ధాంతం అంటే ఏమి అని తెలియని అంటే విధానం అంటూ ఒకటి ఉంది అని ఇప్పుడు దీనివల్ల తెలిసింది. అందువల్ల ఇంతవరకు త్రైత సిద్ధాంత బోధ మనకు చెప్తున్నా కానీ మనకు తెలియని విధానం కూడా కొంత దీంట్లో మనకు బయటపడింది ఈ పుస్తకంలో. ఈ త్రైత సిద్ధాంత బోధలు ఏ విధంగా ఉన్నాయి అంటే సర్వ మానవులకు సంబంధించినటువంటివి ఇవి. అంటే సృష్టాదిలో దేవుడు ఏం చెప్పాడు, నేను చెప్పే బోధలు సర్వమానవులకు సంబంధించినటువంటివి అని చెప్పాడు అన్నమాట. కానీ ఈ పలాని మతానికి సంబంధించినవని ఎక్కడా చెప్పలేదు. పలాని మతానికి సంబంధించినవి ఏది చెప్పలేదు అన్నమాట. ఇప్పుడు దేవుడు భగవద్గీత చెప్పినా కానీ లేదా దేవుని గ్రంథమైనటువంటి మిగతా గ్రంథాలు ఏమున్నా కానీ ఇందులో ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నీ సర్వమానవులకు వర్తించేటివి అని చెప్పాడు. కానీ ఏ ఒక్క మతానికి సంబంధించినట్టు కాదు, ఇప్పుడు మతానికి సంబంధించినటువంటి ఏమీ చెప్పలేదు. ఖురాన్లో కానీ బైబిల్లో కానీ భగవద్గీతలో కానీ అదే విషయము చెప్పబడింది. ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇక్కడ త్రైత సిద్ధాంతంలో ఏ బోధ చెప్పినా కానీ సర్వమానవులకు సంబంధించినటువంటిదే, ఏ ఒక్క మతానికి సంబంధించేది కాదు అని చెప్పినాం. మూడో మతాలను మీరు పేర్లు పెట్టుకున్నా కానీ ఇవి మతాలకు సంబంధించిన బోధలు ఏమాత్రం కానే కావు. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదో మతానికి సంబంధించిన విధానమే చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒక జ్ఞానం చెప్తే ఇది ఫలానా మతంలోది అంటారు అన్నమాట. అది గుర్తుపట్టి చెప్పేస్తారు. ఒక వాక్యం చెప్తే ఇది ఫలానా బైబిల్లోది అంటారు, ఒక వాక్యం చెప్తే ఇది ఫలానా ఖురాన్లోది అంటారు, ఒక శ్లోకం చెప్తే ఇది ఫలానా భగవద్గీతలోది అంటారు అన్నమాట. కానీ అక్కడ సారాంశం మాత్రం అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇది ఫలానా మతానికి సంబంధించింది అని చెప్పుకున్నారు. కానీ దేవుడు ఎక్కడా కానీ ఏ వాక్యంలో కానీ ఈ ఫలానా మతానికి సంబంధించిన జ్ఞానం ఇదిని ఎక్కడ చెప్పలేదు. అది ఏ విధంగా అక్కడ ఈ జ్ఞానం ప్రతిష్ఠింపబడిందో అదేవిధంగా ఈ త్రైత సిద్ధాంతంలో ఎక్కడ కూడా ఫలాని మతానికి సంబంధించిన వాక్యం ఇది అని అనుకోకుండా అన్ని మతాలకు సంబంధించిన వాక్యాలు ఇక్కడ చెప్పబడినాయి. మీకు ఇచ్చిన గ్రంథములో అదే విధానమే తెలియపరచబడింది. త్రైత సిద్ధాంతము అంటే ఏమి, అన్ని మతాలకు సంబంధించిన సారాంశం ఉంది ఇందులో. ఏ మనిషి పుట్టి బ్రతికినా అతడు 3 ఆత్మలతోనే జీవిస్తున్నాడు. అతను జీవాత్మ, ఇటు జీవాత్మగా ఉన్నాడు. అతనికి తెలియకుండా ఇంకా 2 ఆత్మలు ఉన్నాయి. మొత్తం 3 ఆత్మలతో సజీవంగా మనిషి ఉన్నాడు నువ్వు చెప్పావు. అది ఒక మనిషికే కాదు,
ఏ జంతువుకైనా కానీ ఏ ప్రాణికైనా కానీ ఇదే వర్తిస్తూ ఉంది. సరే, ఇక్కడ చెప్పినటువంటిది అది ముస్లింకి కానీ హిందువుకి కానీ అయితే క్రైస్తవునికి కానీ ఇదే చట్టం వర్తిస్తుంది, కానీ ఎవరికి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇది సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలిసినటువంటి ఎవరికైతే తెలియబడుతుందో వాళ్ళు ద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకుంటే కానీ ఇది సాధ్యం కాదు అని చెప్తున్నాం. ద్వైత సిద్ధాంతం అంటే ఇప్పుడు మేమంతా జ్ఞానులమే, మేము చాలా చోట్ల తిరిగి వచ్చాము, చాలా గ్రంథాలు చదివినాము. ఈ ద్వైత సిద్ధాంతం అనే పేరు ఎక్కడా లేదే. మా అంటే ఒకరు ఒక పేరు పెట్టుకున్నారు, ఒకరు ఒక ధ్యానం చేయమన్నారు. మళ్ళీ మీరు చెప్పేది ఎక్కడా లేదు కదా. మీరు ద్వైత సిద్ధాంతం తెలుసుకుంటేనే సంపూర్ణ జ్ఞానులు అయ్యేది, లేకపోతే కారు అని మీరు తేల్చి చెప్తున్నారు కదా. మళ్ళీ మేము తెలుసుకునే జ్ఞానం అంతా సంపూర్ణ జ్ఞానం కాదా అని అంటే మీరు పై జ్ఞానం తెలుసుకున్నారు, లోపల జ్ఞానం తెలుసుకోలేదు. శరీరం బయట జ్ఞానం తెలుసుకున్నారు, శరీరం లోపల జ్ఞానం తెలుసుకోలేదు. పుస్తకాల్లో చదివినా కానీ ఎక్కడైనా కానీ మీ ధ్యాస అంతా పైనే ఉంటుందన్నమాట. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను, అంటే మీకని కాదు, ఒక స్వామీజీ జ్ఞానం చెప్తున్నాను అనుకోండి, భగవద్గీత చెప్తూ అందులో ఉండేటంతా సారాంశం అంతా చెప్తాను, దేవుడు ఇటు చెప్పినాడని. కానీ బయటికి పోయి మళ్ళీ వాళ్ళు ఏం చేయాలంటే బయట పూజలే చేస్తారు. బయట సహకారానికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఒక స్వామీజీ ఆందోళన చేస్తున్నాడు, ఒక గుడి పాడైపోయింది, ఆ గుడి మీరు కట్టించాలా, అది ఇది, ఆ గుడి కట్టించకపోతే ఎట్లా అని. నిజంగా జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళైతే బయట విధానాల్లో ఉంటారా అని అడుగుతున్నమాట. అంటే లోపల విధానాల్లోకి వెళ్ళిపోతారన్నమాట. అంటే బయట పూజలు, బయట దేవులను, బయట సాకారాన్ని నమ్ముకున్నారు అంటే ఒక విధానాన్ని నమ్ముకున్నావు, కానీ నువ్వు సంపూర్ణమైన జ్ఞానం నీకు తెలియబడలేదు. ఈ విధంగా లెక్కేసి చెప్పుకుంటూ పోతే భగవద్గీతలో 6వ అధ్యాయం, మన గ్రంథంలో 5వ అధ్యాయం అవుతుంది, ఆత్మ సంయమ యోగము అనేటువంటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం ఉంది. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మకరో అనేది. అంటే అట్లా ఎవడైతే అట్లా చేస్తున్నాడో సన్యాసి నిజమైన సన్యాసి యోగి అని చెప్తాడు. ననిదగ్ని నచాక్రియ అని అంటాడు. మళ్ళా అగ్ని లేనటువంటి వాడు కానీ పనులు మానుకున్నటువంటి వాడు కానీ యోగి కాడు అని చెప్తాడు. నిజమైన సన్యాసి ఎవడు అంటే పనులు చేస్తూ కార్యములో వచ్చే ఫలితాన్ని అంటకుండా ఎవడైతే ఉన్నాడో వాడు నిజమైన సన్యాసి అని చెప్పడం జరిగింది అన్నమాట. ఇప్పుడు అక్కడ ఆ విధంగా చెప్తే పనులు చేస్తూ సర్వకార్యములు చేస్తూ కార్యములో వచ్చే ఫలితాన్ని అంటుకోకుండా ఉండే విధానాన్ని ఆయన చెప్తే మనమేం చేస్తున్నాం, పనులు మానుకొని ఏమని నేను ఈ పని చేయకూడదు, ఈ పని చేయనటువంటి వాడే సన్యాసి, పని చేయనటువంటి వాడు సన్యాసి. పనులు చేస్తే సంసారాలు అవుతారు మీరంతా, మేము పనులు చేయలేదు కాబట్టి మేము సన్యాసులు ప్రత్యేకంగా ఉంటాము అని ఒక ప్రత్యేకత ఏర్పరచుకొని సన్యాసత్వం అని పేరు పెట్టుకునేటి వాళ్ళంతా నిజమైన సన్యాసులా అని మనం లెక్కించి చూస్తే అక్కడ భగవద్గీతలో దేవుడు చెప్పిన మాటకు వీళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు కర్మకరో అని చెప్పాడు, పని చెయ్యి అని చెప్పాడు. పని చేస్తే ఏమైతే కార్యమవుతుంది, కార్యమైతే ఏమవుతుంది, కార్యంలో ఫలితం ఉంటుంది, దాని కర్మ ఫలితం అను. ఆ ఫలితాన్ని నువ్వు ఎవడైతే అనాస్థిత అంటే దాన్ని అంటుకోకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు సన్యాసి అని చెప్తే, నువ్వు పనులు చేస్తే కదా అదంతా కార్యమయ్యేది, కార్యమైతే కదా ఫలితం వచ్చేది, ఫలితం వస్తే కదా నువ్వు తగిలించుకున్నావో లేదో తెలిసేది. కానీ ఎట్లుందంటే నీటిలోకి దిగకుండానే నాకు ఏమీ తేమ కాలేదు అంటే ఎట్లయితుంది? నీటిలోకి దిగి తర్వాత నువ్వు మునిగిన తర్వాత ఎవరికైతే తేమ కాలేదో వాడు స్వచ్ఛమైన వాడు అని చెప్పినాడు. నీటిలో మునిగిన తర్వాత ఎవడైతే నీటిలో మునుగుతున్నాడో అటువంటి వారికి ఎవరికైతే అటు మునిగినాక కూడా మునిగిన తర్వాత ఎవరికైతే తేమ అంటలేదో వాడు స్వచ్ఛమైనటువంటి వాడు అని ఒక వాక్యం ఉందనుకో.
నీటిలో మునగకుండానే అది నీకు అంటిందో లేదో తెలియకుండానే మునిగితే కదా తేమ అయిందో ఏం తెలిసేది. నీటిలో దిగకుండానే నాకు ఏ తేమ అంటలేదు, నేను స్వచ్ఛమైనవన్నీ అంటే ఎట్లయితుంది? అది కాదనమాట. నీటిలో దిగిన తర్వాత తేమ అంటేది తెలుస్తుంది. ఆ రకంగా పని చేస్తే నీ ఆ కర్మ వచ్చేది లేది తెలుస్తుంది. పని చేసినా కానీ ఎవడైతే కర్మను అంటుకోకుండా ఉంటాడో, పాపాన్ని పుణ్యాన్ని పొందకోకుండా ఉంటాడో, కర్మ ఫలితం అంటే పాపం పుణ్యం, అటువంటి వాడు నిజమైన సన్యాసి అని ఆ శ్లోకములో చెప్పితే, పని చేయకుండానే మేము సన్యాసులు అంటే దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకం కాదా అని మనము ప్రశ్నిస్తున్నాం. అర్థమైందా? ఈ లెక్క ప్రకారం పోతే చాలా చోట్ల అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ, భగవద్గీతలో ఉదాహరణ చెప్తే, ఈ విధంగానే మనం దేవుడు చెప్పిన మాటకు పక్కన పెట్టేసి మా ఇష్టం వచ్చి నడుచుకుంటూ నేను అది జ్ఞానము అనే ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగానే శరీరం లోపలికి ఏముంది అని చూడకుండానే, శరీరంలో తాను ఎవరు అని గమనించకుండానే, తన వెనకలు నడిపించేవాడు ఎవడున్నాడు అని తెలియకుండానే, దీనికంతా అధిపతి, ప్రపంచానికంతా అధిపతి ఎవడున్నాడు అని తెలియకుండానే వీళ్ళను నేను జ్ఞానిని అని అనుకుంటే ఎట్లుంటుంది అంటే అది వాస్తవం కాదు, జ్ఞాని కాదు అని మనం చెప్తున్నాం. ఆ రకంగా ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, ఈ శరీరం లోపలికి పోయి తన విషయం తనకి తెలుసుకొని, అంటే తను ఎవరని తెలుసుకొని, తను నడిపించేవాడు ఎవడని తెలుసుకొని, తను నడిపించేవానికి తనకు సాక్షిపుత్రుడుగా ఉండేవాడు ఎవడని తెలుసుకోగలుగుతాడో, అంటే ముగ్గురిని, తను నడిపించేవాడిని, తర్వాత ఈ ఇద్దరికి సాక్షిపుత్రుడుగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఈ ముగ్గురిని ఎవడైతే ధ్యాసలో పెట్టుకొని తెలుసుకోగలుగుతాడో వాడు నిజమైన జ్ఞాని అని అంటే, ఈ ముగ్గురిని గురించి ఏ పుస్తకంలో ఉందా అని మీరు ప్రశ్న వేయచ్చు. ఈ పుస్తకంలో నువ్వేదో కొత్తది చెప్పి తైత సిద్ధాంతం అని పేరు పెట్టుకొని నీదో ఒక మార్క్ ఉండాలా, నాదో ఒక ట్రేడ్ మార్క్ ఉండాలనే ఉద్దేశంతో నాది ఒక తైత సిద్ధాంతం అని 3 ఆత్మలు ఉన్నాయని చెప్పుకుంటున్నావు. ఈ 3 ఆత్మలు ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదే. పెద్ద వాళ్ళంతా చెప్పినారు. ఒకవేళ చెప్తే జీవుడు దేవుడు అని 2 చెప్పినారు కానీ 3 ఏం చెప్పలేదు. మళ్ళా మీరు ప్రత్యేకంగా చెప్తాడారే అని ఒక హిందువు అడిగినాడు అనుకుందాంలేండి. ఇంకో ముస్లిం ఏమంటాడంటే, మా అంటే అల్లా ఒకడేనాయా, నువ్వేంటో లేని పని అని చెప్తావు, లోపల ఒకడంటావు, మళ్ళీ ఇంకోడంటావు, ముగ్గురు ఉండాలంటావు, ముగ్గురు తెలుసుకుంది జ్ఞానమే కదా అంటావు. మళ్ళా ఏం చెప్పినాడు, ప్రార్థన చేయమన్నాడు, 5 పూట్ల ప్రార్థన చేయమని చెప్పినాడు, అదే నిజమైన భక్తి అన్నాడు అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇది మా దాంట్లో లేదు, నువ్వు కావాల్సిగా మీదంతా తీసుకొచ్చి మాకు చెప్తున్నారు అని వాళ్ళు అంటారు. ఇక్కడ హిందువులు ఏమంటారు, లేదంతా నువ్వు కల్పించి చెప్తున్నావు, ఎక్కడా ఏమీ లేదు అని వీళ్ళు అంటున్నారు అన్నమాట. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మనమేం చెప్తున్నాము, 3 తెలుసుకుంటేనే నిజమైన జ్ఞానం అవుతావు లేదు కావు అని మనం అంటున్నాం. ఇప్పుడు వాళ్ళ వాదన కరెక్టా, మన వాదన కరెక్టా అని అంటే, ఇప్పుడు దేవుడు ఎప్పుడు చెప్పినా ఒకటే విధానం ప్రపంచంలో చెప్పి ఉంటాడు కానీ ఒక్కొక్కరికి ఒక విధానం ఎక్కడా చెప్పలేదు. అర్థమైనా? దేవుడు ఎప్పుడు చెప్పినా ఒకే విధానం చెప్పింటాడు. ఒకే విధానంలో మొట్టమొదటి దేవుడు ఏం చెప్పినాడు, నేను చెప్పే బోధలు సర్వమానవులకు వర్తించేటివి, సర్వమానవులకు పనికొచ్చేటివి అని చెప్పాడు. ఇది పలానా కులానికి, పలానా మతానికి, పలానా మనుషులకు, పలానా జంతువులకు అని చెప్పలేదు. అందరికీ సర్వజీవరాశులకు పనికొస్తాయి. ఒక మనుషులకే కాదు, సర్వజీవరాశులకు పనికొస్తాయి అని చెప్పాడు ఆయన. అదే అక్కడ ఏం చెప్పినాడో అదే మాటను ఇక్కడ కూడా చెప్తున్నాం. ఇక్కడ చెప్పే బోధ సర్వ జీవరాశులకు పనికొస్తుంది, ఒక మతానికి సంబంధించింది కాదు. అంటే మళ్ళీ ఆ మతంలో, ఈ మతంలో, ఇంకో మతంలో అంటే ఏ మతంలో అయినా కానీ దేవుడు ఒకే జ్ఞానం చెప్పినాడు. ఆ జ్ఞానం మీకు అర్థం కాక మతముని అడ్డపేరు పెట్టుకొని నువ్వు ఉన్నావు. వాస్తవంగా ఏ మతంలో అయినా కానీ ఒకే జ్ఞానం ఉంది. ఒక మతం ఉంది అంటే దానికి ఒక గ్రంథం ఉంది, మూల గ్రంథం ఉంది.
ఆ మూల గ్రంథంలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎవరు చెప్పారంటే అది లాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాస్ట్ మొదట దేవుడి నుంచే వచ్చింది. అది ఏదో రకంగా దేవుడి నుంచే వచ్చింది. మళ్ళీ దేవుడి నుంచి వచ్చిన జ్ఞానము దైవ గ్రంథము అంటున్నాం. మీరు దైవ గ్రంథము కాదు అని ఎవరైనా అంటారా? వాళ్ళ మత గ్రంథాలను, ఎవరి మత గ్రంథాలను వారు దైవ గ్రంథము అంటున్నారు. సరే, మీ మతంలో ఒక దైవ గ్రంథం ఉంది, ఇంకొకరి మతంలో ఇంకో దైవ గ్రంథం, ఇంకో దాంట్లో ఒక దైవ గ్రంథం. 3 దైవ గ్రంథాలు అయినప్పుడు దైవం ఒకటే కదా? మీ మతాలు వేరైనా దేవుడు ఒకటే కదా? దేవుడు ఒకటైనప్పుడు చెప్పిన జ్ఞానం ఒకటే ఉంటుంది కదా? చెప్పిన జ్ఞానం ఒకటే ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పే ఉందే అంటే దేవుడు చెప్పినదే మేము చెప్తున్నాము, సర్వమానవులకు వర్తించేది అన్నప్పుడు నువ్వు చెప్పేది అందులో ఉండాలి కదా అని ప్రశ్న వేస్తే మా దాంట్లో లేదంటే మీరు గుడ్డి వాళ్ళై లేదా తెరలు అడ్డం వచ్చి మాయ తెరలు అడ్డం వచ్చి మీకు అది కనిపించలేదు. ప్రతి మతములోనూ అంటే మీ గ్రంథాల ప్రతి మూల గ్రంథంలోనూ త్రైత సిద్ధాంతం బాగా బయటికి చెప్పబడింది, బహిర్గతం చేసి చెప్పబడింది. కానీ మీరు గమనించుకోలేదు, దాన్ని ఎవరు గమనించుకోలేదు. ఎక్కడైతే మనం చెప్తున్నావో నువ్వు ఉన్నావు, నేను నడిపేవాడు ఎవడున్నాడు, నేను నడిపేవానికి పెద్దవాడున్నాడు, వాడు దేవుడు. నువ్వు నీ శరీరంలో ఉన్నావు ఒక చోట, నిన్ను నడిపేవాడు నీ శరీరం అంతా ఆవహించి శరీరానికి పెద్దగా ఉన్నాడు. మొత్తం ప్రపంచంలో శరీరాలన్నింటికీ పెద్దగా వాడు ఉన్నాడు. వాడు సాక్షిపుత్రుడు చూస్తున్నాడు, వాడు నీలో ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతలో ఉన్నాడు. ఈ ముగ్గురు ఉన్నారు అని చెబితే మా దాంట్లో లేదు అంటే హిందూ మతంలో లేదంటున్నారు కొంతమంది. భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు 3 పురుషులు ఉన్నారు అని చెప్పి 2 పురుషులు ఉన్నారు, 2 కంటే ఉత్తమైన పురుషుడు ఉన్నాడు అనే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 16-17 శ్లోకాల్లో చెప్తే అది గమనించినటువంటి వాళ్ళు ఎక్కడుంది ఇదంతా అంటున్నారు. అంటే భగవద్గీత చదువుతున్నారు, భగవద్గీత చెప్తున్నారు అన్నైంది, మళ్ళా ఇది ఎక్కడుంది అని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. అంత పబ్లిక్గా చెప్తే అయినా భగవద్గీత మొట్టమొదటి నుండి 3 ఆత్మల గురించే చెప్పాడు. 3 ఆత్మల గురించి చెప్పినా కానీ 15వ అధ్యాయం వరకు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అంటే క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని విభజించి చెప్పకుండా ఇక్కడ ఏం చెప్పినా కానీ ఆత్మ అని చెప్పినాడు అన్నట్టు. ఒక ఆత్మ అని పేరు పెట్టి చెప్పినాడు. నువ్వు ఎట్లన్నా అనుకోని, నువ్వు జీవాత్మని అనుకో, ఆత్మని అనుకో, పరమాత్మని అనుకో, ఏ ఆత్మని అనుకో అని పేరు ఒకటే పెట్టి చెప్పినాడు అనమాట. చెప్తే అది ఎవరికి పోల్చుకోవాలా అని తెలియకుండా ఆయన భావాలు రాసుకోవడంలో ఆత్మకు చెప్పించాట, జీవాత్మకు చెప్పినారు, జీవాత్మకు చెప్పించారు, ఆత్మకు చెప్పినారు. ఇంకోసాట ఏమీ సంబంధం ఉండి పరమాత్మకే తీసుకుని పెట్టి అంట కట్టేసినారు దాన్ని, ఆ భావాన్ని. దేవునికి ఏం సంబంధం ఉండదు, ఎక్కడ సంబంధం ఉండదు, ఏదాంత సంబంధం ఉండదు. ఆయన సాక్షిబుద్ధుడే, చూస్తూ ఉండేవాడే. కానీ ఈ వివరం కూడా తీసుకుని ఆయన కట్టేశారు దేవునికి. ఇంకా విచిత్రం ఏమంటే దేవుడు అనేటువంటి మాటకు అర్థం తెలియకుండా పోయింది, భగవంతుడు అనే మాటకు అర్థం తెలియకుండా పోయింది. భగవద్గీత ఎవరు చెప్పారంటే భగవంతుడు చెప్పాడు, అర్థమైందా? దేవుడు చూస్తుంటే భగవంతుడు చెప్పాడు, ఎవరు కృష్ణుడు చెప్పాడు. ఎవరు చూస్తున్నారు సాక్షిగా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏంది, భగవంతుడు ఏంది అంటే విచిత్రం ఏమంటే ఒక చోట జ్ఞానయుగంలో అజోపి అంటాడు, నేను పుట్టేవాణ్ణి కాదు అంటాడు. నేను పుట్టేవాణ్ణి కాదు అంటాడు. మన సంభవామి అంటాడు, నేను పుడతాను అంటాడు. అంటే ఒకే శ్లోకంలో అజోపి సన్నవయాత్మ భూతారామేశ్వరోపి సన్ ప్రకృతి స్వామదష్టాయ సంభవ ఆత్మమాయ అంటాడు. అంటే నేను పుడతాను అంటే అజోపి సన్నవ్యాత్మ అంటే నాకు పుట్టుక లేదు, చావు లేదు, అటువంటి వాడిని నేను దేవుణ్ణి. భూతానామీశ్వరోపి సన్ సర్వజీవరాశులు నేను దేవుణ్ణి, ఈశ్వరుణ్ణి, అధిపతిని, దేవుణ్ణి. నాకు దేవునికి పుట్టుక లేదు, పుట్టేవాడు కాదు దేవుడు, సత్యవాడు కాదు. అర్థమైందా? ఇదే విషయమే ఖురాన్లో 112వ సూరా అల్ ఇఖ్లాస్ అనేటువంటి దాంట్లో ఏం చెప్తాడంటే 4 వాక్యాలు ఉన్నాయి. 4 ఆయతుల్లో ఒక ఆయతులు ఏం చెప్పాడంటే దేవుడు పుట్టేవాడు కాదు, పుట్టించేవాడు కాదు, పని చేసేవాడు కాదు, అసలు పుట్టేవాడు కాదు, ఆయన పుట్టించేవాడు కూడా కాదు. ఎవరు పుట్టిడు? ఇది ఎక్కడ విచిత్రమే ఇద్దరు అంటే కదా. దేవుడు
పుట్టేవాడు కాదు, పుట్టించాడు. పుట్టేవాడు కాదు ఉంది కదా అందులో మీకు, మిగతా వద్దులే. పుట్టేవాడు కాదు ఉంది కదా. మళ్ళీ ఇక్కడ కూడా పుట్టేవాడు కాదు ఉంది. పుట్టేవాడు కాకపోతే ఇంకా సచ్చేవాడు కూడా కాదు. వాస్తవమే. మేమేమంటున్నామంటే కరెక్ట్ ఇక్కడ రాసినది అంటున్నాం, అక్కడ రాసినది కూడా కరెక్ట్. మళ్ళీ మీ మతంలో దేవుడు వచ్చి జ్ఞానం చెప్తా అంటారు కదా. అంటే దేవుడు పుడతాడని మేము కూడా చెప్పినామయ్యా. దేవుడు పుట్టాడు, దేవుడు పుడతాడు అంటే పూర్తి అబద్ధం, పూర్తి అసత్యం, అశాస్త్రం, అశాస్త్రబద్ధం కాదు. దేవుడు ఎప్పుడు పుట్టడు. ఖురాన్లో చెప్పినట్టు కానీ భగవద్గీతలో చెప్పినట్టు కానీ ప్రపంచానికి అంత అధిపతి దేవుడు ఎప్పుడు పుట్టేవాడు కాడు. ఆయనకు పుట్టుక లేదు. దేవుడు పుడతాడు అంటే పూర్తి అసత్యము. అర్థమైందా? సరే, ఇక్కడేమో ఇప్పుడు అసత్యం అంటున్నాము, ఇప్పుడు దేవుడు పుట్టాడని అసత్యం అంటున్నాము. అంటే ఇది ఎట్లా రోజు చెప్పిట్టు మాట్లాడతారు, మీరు ఏది సత్యమని మీరు అడగచ్చు. అంటే మేము సత్యమే, 100% సత్యమే, కానీ మీరు గమనించుకోవడంలో పొరపాటు. మేమేం చెప్తున్నాం, దేవుడు పుట్టాడు అన్నాం, కానీ దేవుడు కూడా చెప్పినాడు. అంత పెద్ద దేవుడు అబద్ధం చెప్తాడా? ఏం చెప్పాడు? అజోపి అంటాడు, నేను పుట్టామని కాదంటాడు. ఒకసారి చెప్తాడంటే అవజానంతి మూఢ మానుష్యం తను ఆశ్రితం అంటాడు. అవజానంతి మూఢులు నన్ను అవమానిస్తున్నారు, మానుష్యం తను ఆశ్రితం, మానవ శరీరం ధరించి నన్ను చూసి ఇలా అవమానిస్తున్నారు అని చెప్పాడు. పరంభావ మజానంతో మామభూత మహేశ్వరం అంటాడు. నేనే మోక్షాన్ని, నేనే మహేశ్వరుని, నేనే గొప్ప అంటే నా యొక్క గొప్పతనం తెలియక వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు. నేనే దేవుడిని తెలియక, చూడేటుంది మళ్ళీ దేవుడిని తెలియక మనిషిగా పుట్టిన నన్నే అవమానం పాలు చేస్తున్నాడు. మళ్ళీ ఆడన్నాడు. మళ్ళీ దేవుడు వచ్చి పుడతాడంటున్నారు కదా, ఆడే పుట్టాడంటున్నారు. ఈ శ్లోకంలో వచ్చి మన దేవుడు నన్ను అవమానం చేస్తున్నాడు. పరంభావ మజానంతో మమభూత మహేశ్వరం, నేను సర్వజీవరాశులకు ఈశ్వరుని తెలియక, నా యొక్క గొప్పతనం తెలియక నరశరీరం ధరించి నన్ను చూసి వీళ్ళు అవమానం చేస్తున్నారు, 3 అజ్ఞానులు ఏం చెప్పాడు అక్కడ. ఇక్కడేమో నేను పుట్టేవాడినే కాదన్నాడు. అక్కడ ఖురాన్లో ఏమో అక్కడ కూడా నేను పుట్టేవాడిని కాదు అన్నాడు. ఎక్కడ చెప్పినా ఒకటే దేవుడు. అంటే ఏం చెప్పినట్టు పుట్టేవాడిని కాదు అన్నాడు. 100% ముద్ర వేసుకుంటా, కరెక్ట్, వాస్తవం, 100% ఇది వాస్తవం. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పినాడు, నేను సర్వజీవరాశులకు దేవతనైకుండా ఉండి నన్ను అంటే అటువంటి వాడిని నన్ను విషయం ఇంత గొప్పవాడిని తెలియకుండా నన్ను అవమానం పాలు చేస్తున్నాను మనిషిగా నన్ను చూసి అన్నాడు. అంటే దేవుడు పుట్టాడు. మళ్ళీ మీరు చెప్పేది ఇక్కడ పుడతాడంటున్నారు కదా. అంటే దేవుడు పుడతాడని ఎప్పుడు చెప్పలేదు, భగవంతుడు పుడతాడని చెప్పాము మేము. అంటే భగవంతుడు పుడతాడు, దేవుని అంశలో ఏకాంశైన స్థితిలో జగత్తుని ప్రపంచమంతా అంశంలో ఉన్నట్టు అని చెప్పినట్టు భగవంతుని అంశలో, దేవుని అంశలో కొంత భాగం భగవంతునిగా వచ్చి పుడుతుంది. అది భగవంతుడు. జన్మ తీసుకునేవాడు ఎవరు? భగవంతుడు. జన్మ తీసుకునేవాడు ఎవడు? దేవుడు. పుట్టుకోకుండా ఉండేవాడు దేవుడు, పుట్టేవాడు భగవంతుడు. అర్థమైందా? భగవంతుడు పుట్టాడు అంటే పూర్తి తప్పు, దేవుడు పుడతాడు అంటే పూర్తి తప్పు. అర్థమైందా? దేవుడు పుట్టాడు ఎప్పటికీ, భగవంతుడు పుట్టాల. ఎందుకు పుట్టాల భగవంతుడు? భగవంతుడు ఎందుకు పుట్టాలా? ఇంకొకటి ఉంది సమాచారం. ఏమేంటే దేవుని విషయం దేవుని తప్ప ఏ మానవులకు తెలియదు. దేవుని విషయము దేవుని తప్ప ఎవరికీ తెలియదు. దేవుని విషయం దేవుని తప్ప ఎవరికి తెలియనప్పుడు మనకు ఆయన జ్ఞానం మనకి ఎట్లా అర్థమవుతుంది? ఆయన పలానోడు తెలియనప్పుడు ఆయన దగ్గరికి మనం ఎట్లా పోతాము? ఆ దారి మనకు తెలియదు. మరి దేవుని విషయం ఎవరు చెప్పాలి? దేవుని విషయం దేవుని తప్ప ఏ మానవులకు తెలియనప్పుడు ఏ మానవుడు చెప్పలేడు, ఏ మనిషి చెప్పలేడు. అర్థమైందా? నేను ఎర్ర గుడ్డలు వేసుకొని నేను స్వామీజీని పైన కూర్చున్నా నేను చెప్పలేను. వాళ్ళు నెత్తిని కీటం పెట్టుకొని నేను గొప్ప జ్ఞానిని, నేను పీఠాధిపతిని అని కూర్చున్నా కానీ చెప్పలేము. మనిషి అయినటువంటి వాడు ఎవడూ చెప్పలేడు. మనిషి అయినటువంటి వాడు ఎవడూ దేవుడు కాదు. మనిషి అయినటువంటి వాడు ఎవడు దేవుడు కాదు. అర్థమైందా? ఎవడు చెప్పలేడు దేవుని గురించి. ఎవడు చెప్పాలి? భగవంతుడు చెప్పాలా? ఎవడు చెప్పాలా? భగవంతుడు చెప్తాడు. కాబట్టి దేవుని విషయం భగవంతుడే చెప్పాలి. భగవంతుడు ఎట్లా చెప్తాడు అని అంటే దేవుడు భగవంతుడిగా పుడతాడు. అంటే దేవుడు పుట్టాడు కానీ దేవుడు రూపం మార్చుకొని పుట్టాడు, అంతే కదా. పలానా ఆయప్ప వచ్చినాడు మీ ఇంటికి అంటే తప్పు. ఆయప్ప వేషం వేసుకొని వచ్చినాడు, ఆయప్ప కాదు కదా.
పరమాత్మను గుర్తుపెడతావా? పట్టలేవు నువ్వు. ఆయన వేషం మారింది, ఆయన ఆయన ఆ వేషానికి ఒక పేరుంది, ఆ పేరుండేవాడు వచ్చినాడు కానీ ఆయన రాలేదు. నేను పుట్టేవాడిని కాదు, పుట్టడు. అర్థమైందా? ఈ రకంగా ఆయన ఏం చేశాడంటే ఆయన పుట్టుకోకుండా ఆయన అంశ అయినటువంటి భగవంతుడు ఒక తూరు భూమి మీదకి వచ్చి జ్ఞానం చెప్పాడు అనమాట. ఏమని? తన గురించిన జ్ఞానం. ఆ విషయం భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే శ్లోకంలో ఎప్పుడైతే ధర్మాలకు ముప్పు కలిగి అధర్మాలు చెలరేగుతాయో అప్పుడు నేను భూమి మీద అవతరించి ధర్మాలు తెలియజేస్తాను అని చెప్పాడు ఆయన. అర్థమైందా? అదే విధానము ఇక్కడ పవిత్ర ఖురాన్ గ్రంథంలో 50వ సూరాలో 23వ వాక్యంలో 23వ ఆయత్తులో ఏమైందంటే 50వ సూరా 3వ సూర 7వ ఆయత్తులో అలీ ఇమ్రాన్ అనేటువంటి 3వ సూరాలో 7వ ఆయత్తులో ఏమనుందంటే ఈ గ్రంథంలోని విషయాలు సూక్ష్మమైనటువంటివి స్థూలమైనటువంటి 2 రకాలు ఉన్నాయి. సూక్ష్మము స్థూలము 2 రకాలుగా ఉన్నాయి. కానీ స్థూలమైనటివి మీకు తెలుస్తాయి కాబట్టి మీరు చెప్పుకోవచ్చు, సూక్ష్మంగా ఉండేటివి ఎవరు చెప్పలేరు అని చెప్పాడు. కనిపించిన విషయాలు మీకు ఎవరు చెప్పలేరు అని చెప్పాడు ఆయన. ఎవరు? ఆ గ్రంథం రాసిన చెప్పినటువంటి వాడు. ఇది ఎవరు చెప్పలేరు అంటే సూక్ష్మమైన విషయాలు ఎవరికీ తెలియదు. అవి దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. సూక్ష్మమైన విషయాలు దేవుని తప్ప ఏ మానవునికి తెలియవు. ఏ మానవుడైనా చెప్పితే ఏమవుతుంది అంటే వాడు ఒక్కరి బుద్ధితో చెప్పి మనసుల్లో కలతలు రేగుతాయి, అజ్ఞాన మార్గం పట్టిపోతారు తప్ప నిజమైన జ్ఞానం కాదు. ఆ సూక్ష్మమైన ఆ వాక్యాలకు వివరం చెప్పితే అవి మనసుల్లో కలతలు లేపుతాయి కానీ నిజమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానం కానందాని వల్ల నా మతం వేరు, నా వర్గం వేరు, నా దేవు వేరు, నాది వేరు అని వేరువేరుగా విభజింపబడి ఓరికోటి పోట్లాడుకుంటారు కానీ కలతలు లేపేటువంటిది కానీ వాస్తవమైనటువంటి జ్ఞానం కాదు. ఆ రకంగా మనం ఏంటంటే దేవుడు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక మతాలు తయారైపోయినాయి. ఆయన అక్కడ చెప్పాడు కదా మీలో కలతలు రేపుకుంటారు అని. ఆ కలతలు రేపుకోండి మనం ఏం చేసామంటే మతాలుగా తయారు చేసుకుందాం మన కలతలు, నీది వేరు నాది వేరని. కానీ దేవుడు చెప్పినది ఒకటే జ్ఞానమే. ఆ ఒకటే జ్ఞానమే ఎట్లుందంటే ఎవరికి తెలియకుండా ఉంది. అది మనుషులు చెప్తే అర్థం కాదు, తప్పవుతుంది. మళ్ళా ఎట్లా తెలుస్తుంది అంటే బుద్ధి శ్రద్ధ 2 ఉన్నాడు అని బాగా అర్థం చేసుకుంటాడు, బాగా గ్రహించుకుంటాడు. ఏమిటి? దేవుడి జ్ఞానాన్ని, సూక్ష్మంగా ఉండే జ్ఞానాన్ని. చెప్పేవాడే లేకపోతే గ్రహించుకుంటాడు అంటే ఏడోడు చెప్తేనే గ్రహించుకునేది. నువ్వు గ్రహించుకుంటావంటే అర్థం చేసుకుంటావంటే నువ్వు గ్రహించుకునే శక్తి ఉందంటే నువ్వు వింటే కదా నువ్వు గ్రహించుకునేది. కాబట్టి నువ్వు వింటావు, గ్రహించుకుంటావు. అర్థమైందా? వింటావు, గ్రహించుకుంటావు అంటే ఎవడోడు చెప్పాలి కదా. ఎవడోడు చెప్పాలంటే మనుషులు చెప్తే ఏమవుతుంది? అది తప్పవుతుంది. మళ్ళీ ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలా. దేవుడు పుట్టాడు కదా, పుట్టాడు. ఎవరు పుడతారు? భగవంతుడు పుడతాడు అంతే. అలా దేవుడు భగవంతునిగా పుట్టి నీకు చెప్తే అర్థమవుతుంది. కానీ మనకు ఏమర్థమైంది మానవులకు అంటే 5000 సంవత్సరాల పూర్వం చెప్పిన భగవద్గీతను చదువుకొని మనం ఏం చేసామంటే దేవుడు సాకారంగా ఉండేవాడు నిరాకారంగా ఉండేవాడు కాదని సాకారాన్ని పట్టుకునే మనం ఊగులాడుతున్నాం. దేవుడు ఆకారంతో ఉంటాడు అని ఒక ఆకారాన్ని ప్రత్యక్షంగా పెట్టుకొని ఇతనే దేవుడు అని మనం అంటున్నాం. మా ముస్లింలు ఏమంటున్నారు? వాళ్ళు ఎవరు దేవుడితో సమానం ఎవరు లేరు, దేవుని సమానంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు, దేవుని సమానంగా ఎవరిని పోల్చకూడదు అన్నారు కదా. మళ్ళీ ఎవరిని పోల్చకూడదని కాబట్టి ఎవరిని పెట్టుకుంటే ఎవరిని పెట్టుకోకూడదు. సాకారం కానే కాదు, నిరాకారం దేవుడు అని వాళ్ళు అంటున్నారు. దేవుడు నిరాకారమైన వాస్తవమే అది. కాబట్టి వాళ్ళ మాట నిజమే, వీళ్ళ మాట కూడా నిజమే. ఎందుకంటే భగవంతుడికి వచ్చినప్పుడు సాకారంగా ఉంటాడు, మిగతాప్పుడంతా నిరాకారంగా ఉంటాడు. వాళ్ళు ఎవరైనా నిరాకారమే దేవుడు సాకారం కాదని వాళ్ళు అంటున్నారు, ఆకారాన్ని మొక్కకూడదు అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారంటే సాకారాన్ని పట్టుకోవాలా అని వీళ్ళు అంటున్నారు.
వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా పోయినారనమాట. సాకారము దేవుడే, నిరాకారము దేవుడే అని తెలియదు. నిరాకారంగా దేవుడు ఉన్నాడు, సాకారంగా భగవంతుడు అనే విషయం తెలియదు. ఈ భగవంతునికి దేవునికి వ్యత్యాసం తెలియని దానివల్ల భగవంతుడైన సట దేవుడు అంటున్నాం, దేవుడైన సట భగవంతుడు అంటున్నాం. అది పూరినో చపాతీనో అది కదా. పూరి చెప్పేసాడు చపాతీనో, చపాతీ చెప్పాడు. చపాతీ అంటే పైపైన కాల్చేది, పూరి అంటే నూనెలో ముంచి కాల్చేది. అవేందో లేకపోతే ఎట్లా తేడానే కదా. ఎట్లయితే పూరికి చపాతీకి ఎంత తేడా ఉందో అది గోధుమ పిండి, ఇది గోధుమ పిండే. అది ఇంతే కనపచ్చు, ఇది ఇంతే కనపచ్చు. దాని పేరు పూరి, దీని పేరు చపాతీ. అట్లాగానే ఈ దేవుడే ఈయన సాకారం కనపడతాడు, నిరాకారం కనపచ్చు. ఈయన పుట్టాడు, ఆయన పుడతాడు. అదే ఈ నాకు ఇష్టమైన పద్యం ఒకటి వేమనేవి పద్యం చెప్తుంటాను నేను. మీరు వింటారు అప్పుడప్పుడు. పతి చెప్పిన సతి చెప్పిన అనే పద్యం నాకు చాలా ఇష్టమైంది అని. అర్థమైందా? తర్వాత అదే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం చెప్తాను. అంటే నేను పుట్టేవాడిని కాదు, సత్యవాణ్ణి కాదు, పుట్టి జ్ఞానం చెప్తాను అంటాడు. అదే అజోపి సన్నమే ఆత్మ భూతానా మీ స్వరూపి అనేటువంటిది 4వ అధ్యాయంలో 5వ శ్లోకం ఏదైతే ఉందో అది నాకు ఇష్టమైంది అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను పుట్టేవాడిని కాదు, సత్యవాణ్ణి కాదు, జీవరాశులకంతా నేను దేవుణ్ణి. అటువంటి వాడిని మళ్ళీ నేను పుట్టి జ్ఞానం చెప్తాను అని చెప్పినాడు కదా ఆయన. మళ్ళీ ఇది చాలా ఇష్టమైన శ్లోకం అంటాము. ఇదేదయా రెండు అబద్ధము, ఒక శ్లోకంలో నిజము రెండు అబద్ధం ఉంది అంటే ఏదో ఒకటి నిజము ఏదో ఒకటి అబద్ధము అనుకుంటే మళ్ళీ ఇది రెండు మళ్ళీ ఇటుండేవాడిని నువ్వు ఎట్లా ఒప్పుకుంటాడు అంటే రెండు నిజమే. కానీ ఇక్కడ అర్థం చేసుకుంటే నిజమైతే. ఎందుకంటే భగవంతునిగా పుడుతున్నాడు, దేవునిగా పుట్టలేదు. దేవునిగా పుట్టుకెలేదు ఆయనకు, భగవంతునిగా పుడుతున్నాడు. ఎందుకంటే దేవునిగా చెప్పాల్సిన దేవుని విషయాలుగా ఉండేటువంటి విషయాలను చెప్తేనే కదా మనిషి గ్రహించుకుంటుంది. అదే ఖురాన్ గ్రంథంలో ఏం చెప్పినాడు, అలీ ఇమ్రాన్ 3వ సూరలో ఏం చెప్పినాడు, 7వ ఆయతలో ఎవరికీ తెలియనటువంటి విషయాలు ఉన్నాయి, మనుషులు చెప్తే దాన్ని అది అర్థం కావు, అవి తప్పుగా ఉంటాయి, తప్పు భావాలు చెప్తారు, దానివల్ల కలతలు అయిపోయి విడిపోతారు, మనుషులు ఏకంగా ఉండరు అని చెప్పేశాడు. దేవుడు చెప్తేనే కాదు, బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు గ్రహించుకోగలుగుతారు దాన్ని అని చెప్పినాడు. ఎట్లా గ్రహించుకుంటారు? చెప్తేనే కదా గ్రహించుకునేది. ఒక మంచి చెప్తే కదా గ్రహించుకునేది. అప్పుడేమి దేవుడు చెప్తాడని అర్థం అప్పటికి, అంతే కదా సూక్ష్మంగా. సరే దేవుడు ఎక్కడ చెప్తాడు అంటే భగవంతునిగా చెప్తాడు అని మనం అంటున్నాం. కూడా భగవంతునే చెప్తాడు. నేను ఎందుకు నువ్వు కావించుకొని చెప్తున్నావు, అక్కడ ఏం చెప్పలేదు కదా అని అంటే 89వ సూరాలో దేవుడు అవతరిస్తాడు అంటే అదే ఖురాన్లోనే దేవుడు అవతరిస్తాడు అనేది. దేవుడు అవతరిస్తాడు, అవతరించి నీ జ్ఞానం చెప్తే అప్పుడు అనుకుంటా అంట మనిషి ఇంతకుముందు తెలిసింటే ఎంత బాగుండేది నా జ్ఞానం అనుకుంటాడంట. అర్థం ఈ లాస్ట్లో తెలిసింది చివరిలో ముందే తెలుసుకుంటే ఎంత బాగుపడేవాడిని అని అనుకుంటాడంట మనిషి. ఈ రకంగా అనుకుంటాడు అని కూడా అక్కడ ఉంది. అంటే అప్పుడు దేవుడు అవతరించి వచ్చి చెప్తే మన అజ్ఞానతలు తీసేస్తే ఆ విధంగా అనుకుంటాడు అనేది. అదే విధానమే మన భగవద్గీతలో కూడా దేవుడు చెప్తాడు నీ జ్ఞానం తెలుస్తుంది అని కూడా ఉందన్నమాట. అంటే దేవుని జ్ఞానం దేవునికే తెలుసు అనేది ఎంతైతే సత్యమో, ఏ మానవునికి తెలియదు అనేది ఎంతైతే సత్యమో అంతే సత్యము దేవుడు మనకు వచ్చి చెప్పగలుగుతాడు. ఎట్లా చెప్పగలుగుతాడు అంటే మనిషి ఆకారంలోనే వచ్చి ఆయన జ్ఞానాన్ని బోధిస్తాడు. మనిషి ఆకారంలో వచ్చినప్పుడు మనం ఎట్లా గుర్తిస్తాం? మనిషి దేవుడు కాదంటున్నాం కదా. దేవునితో సమానంగా ఎవరిని పోల్చకూడదు అంటున్నాం. వాస్తవం 100 రూపాయల వాస్తవం మాట. దేవునితో సమానంగా ఎవరిని పోల్చకూడదు. కానీ దేవుడే భగవంతునికి వచ్చినప్పుడు భగవంతుని దేవునితో సమానంగా పోల్చుకోవచ్చు. రోత తేడా 2 గోధుపిండే. ఆ రకంగా పూరి చపాతి 2 గోధుపిండి అయినప్పుడు రోత తేడా, అంతేగాని అప్పుడు పోల్చుకోవచ్చు. అంటే భగవంతునిగా వచ్చిన కూడా గుర్తించక ఈడు మనిషి అని వాడిని కూడా పక్కకు నొక్కేస్తున్నారు మనుషులు. దేవుడు భగవంతునిగా వస్తే ఎవరైనా గుర్తించేదానికి అవకాశం ఉంది అంటే లేదు. ఎందుకు లేదు అంటే వాడు మనిషి మాదిరిగా ఉంటాడు కాబట్టి వాడు మనిషి అనుకొని పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే 99 మంది ఆల్రెడీ జ్ఞానం చెప్తున్నారు రకరకాలుగా. 3వ వాడు దేవుడు భగవంతుడు వచ్చాడనుకో, ఇంకో ఈడు వాడు అనుకొని నొక్కేస్తున్నాడు పక్కకు. ఎంత సత్యం చెప్పినా కానీ ఒప్పుకునేటట్టుగా లేరు ప్రజలు. ఆ రకంగా ఈ విధంగా ఏం చేస్తారంటే
దేవుడు భగవంతునిగా వస్తే మనుషులు గుర్తించలేరు. ఈ గుర్తించలేరు, ఈ మొండి కొడుకుతో నాకేం పని. కృష్ణుడు ఏం చేశాడంటే జ్ఞానం చెప్పినా వీళ్ళకి ప్రమాదమే, అర్థం చేసుకోలేరు అని తెలివిగా బాగా తనకు అనుకూలమైన మనిషిని పిలిచిపోయి పక్కకు పిలిచిపోయి జ్ఞానం చెప్పినాడు. అది ఎవరు ఎనుకోకుండా ఇదే దానికి అవకాశం లేకుండా ఇద్దరు కాళ్ళు పక్కకు పిలిచిపోయి రెండు మాటలు చెప్పినాడు. జ్ఞానం చెప్పి సాధించాడు. మళ్ళీ రెండోతో చెప్పలే ఆయన. అది 3000 సంవత్సరాలు అయినా కానీ ఆ జ్ఞానం ప్రాకలే మనకు. అది ఇంకో రకంగా అర్థమైపోయింది వీళ్ళకు. ఆడితే ఇట్లా కాదని ఏం చేశాడంటే మళ్ళీ ఒక రకం కనపచ్చే రకంగా వచ్చి పబ్లిక్గా చెప్దాం అనుకొని ప్రజల్లోకి వచ్చి చెప్పినాడు. ఓ 3 ఏళ్ళు చెప్తాను ఆయన చంపేసినాడు ఉడుతులే. అంటే చంపేసి ఆయన చచ్చిపోలేదు, వీళ్ళు చంపేసినాం అనుకున్నారు, ఆయన చంపేసినారు. వీళ్ళు లెక్కలో చంపేసినట్టే, ఆయన చచ్చిపోలేదులే. తీసుకుపోయి మళ్ళీ ఆయన పారెక్కితే ఆయన లేచిపోయినాడు. పిచ్చి కుక్కలను చంపేసి చచ్చిపోనమాట. అర్థమైందా? కుక్కలు ఎంతన్నా కొట్టావు చచ్చిపోవు, అవి ఊపిరితిత్తులు ఆడతా గుండె ఆడుతూనే ఉంటుంది దానికి. మళ్ళీ రోజు ఒక అర్ధగంట కొన్నాక లేచిపోతాయి మామూలుగా. ఆ రకంగా కుక్కలు మరణం చెందాయి, తాత్కాలిక మరణం చెందుతాయి, మీకు తెలుసు ఎక్కువ. ఆ రకంగా ఆయన ఏంటంటే తాత్కాలిక మరణం పొంది తర్వాత లేచిపోయినాడు ఆయన. ఆయన చనిపోలేదు, తర్వాత మళ్ళీ కొంతకాలం ఉండి చనిపోయినాడులే. ఆ రకంగా పబ్లిక్గా చెప్తే కొట్టినారు, ప్రమాదం కలిగించినారు. షార్ట్గా చెప్తే అసలుకి వినలేదు. ఇంకా మూడోసారి చెప్తే ఎట్లా బాగుంటుంది అని వీళ్ళతో ఎందుకునని ఆయన దూతను పంపించినాడు అనమాట. ఎవరు దూతను? దేవుని దూతలు అంటారు. దేవుని జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు చాలామంది అన్న కోట్ల మంది ఉన్నారు పైన, అర్థమైందా? అంటే ఆకాశంలో. వాళ్ళలో ఒక్కరిని ఎన్నుకొని జిబ్రాయిల్ అనేటువంటి ఒక దూతను, ఒక గ్రహాన్ని నువ్వన్నా చెప్పు, నేను చెప్తే కుదరలేదు, వదురు పోతే ఎట్టో దాచిపెట్టుకొని చెప్పొచ్చినాను, వదురు పబ్లిక్గా చెప్తే కొట్టినారని నువ్వన్నా పో, నువ్వు కనపరాకుండా చెప్పంటే నేను కనపరాకుండా చెప్తాను, ఎట్ట గ్రహం కదా. ఆయన అంటే కనపరాకుండా చెప్పినాడు వదురు జ్ఞానం. మొట్టమొదట చెప్తానే ఎన్నో నీకు మాత్రం 3 వారం రోజులు జ్వరం వచ్చింది, ఎందుకంటే భయపడ్డాడు ఆయన. కనపరాకుండా చెప్తే ఇంకా భయపడాడు, భయం వచ్చి ఆయన మళ్ళీ జ్వరం వచ్చి కోలుకొని ఏమైనాక మళ్ళా అవుతుంది. నేను ప్రమాదం చేసేవాడిని కాదు, నేను మంచి చేయాలని వచ్చినాను, నీ జ్ఞానం చెప్పాలని వచ్చినాను, కనపచ్చి చెప్తే ఒక పీకిలాట, కనపడకుండా చెప్తే ఒక పీకిలాట, మీకు ఎటువంటి నేను దాచిపెట్టుకొని చెప్తాను అని ఆయన ఏం చేశాడంటే ఒక 22 సంవత్సరాలు జ్ఞానం చెప్పినాడు. అంతా బాగా దినామింత అది చెప్పంగా అది ఈయన అది మళ్ళీ పక్కన చెప్తే అదంతా రాసుకొని ఈరోజు మనకు ఒక గ్రంథ రూపమైంది, అదే ఖురాన్. అర్థమైందా? అది దూత చెప్పినటువంటిది, భగవంతుడు చెప్పలేదు. భగవంతుడు 2 తూర్లు చెప్పినాడు, దూత 1 తూరు చెప్పినాడు. భగవంతుడు చెప్పినది కాదు, కానీ దూత చెప్పినటువంటిది. కానీ దూత చెప్పినా మొట్టమొదట సూర్య భగవాను చెప్పినప్పుడు ఈయనటువంటి జ్ఞానం కాబట్టి దేవుడు ఎట్లా చెప్పింటే అట్లే చెప్పినాడు, పొల్లు పోకుండా. ఎవరు? జిబ్రాయిల్ దూత కూడా. మళ్ళీ అప్పుడు సత్యమే ఉంటుంది కదా, భగవద్గీత ఏదంటే అదే ఉంటుంది కదా అక్కడ. కాబట్టి భగవద్గీతలో ఏ జ్ఞానం అయితే ఉందో అదే జ్ఞానం ఉంది. నేను పుట్టాను అంటే నేను పుట్టను అని అందులో కూడా ఉంది, నేను పుడతాను అంటే నేను పుడతానని అందులో కూడా ఉంది, నేను జ్ఞానం చెప్తాను ధర్మాలు వచ్చి తెలియజేస్తానంటే అందులో కూడా అదే ఉంది. ఎక్కడ ఏ మార్పు లేదు. అర్థం చేసుకోవడంలో పొరపాటుగా అర్థం చేసుకొని లాస్ట్ ఏమైపోయింది, వీళ్ళు ఒకరికొకరు భేదాలు కల్పించుకొని మతాలుగా సృష్టించుకున్నారు. నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నారు. అంటే నీ మతం వేరు నా మతం వేరు అనుకుంటున్నాడు. ఇదే సైన్స్ సిద్ధాంతం బయటకు ప్రాకింది అంటే కొంతకాలం తర్వాత ప్రాకుతుంది. ఇది చిన్న మొక్కై పుట్టింది, ఇప్పుడు కొంతకాలం తర్వాత ప్రాకుతుంది. మతం అనేటువంటిది ఏమాత్రం ఉండదు చూసుకోండి. ఇప్పుడు త్రైత సిద్ధాంతం చదివినటువంటి వాడు కూడా కానీ, త్రైత సిద్ధాంతం చదివినటువంటి వాడు అది మతము అని అనుకోకుండా ఒకే భావంలోకి వచ్చేస్తాడు. ఇది పలానా ఏ మతంలో అన్నాన్ని వారు పొరపాటు పడి మన మతం అని పేరు పెట్టుకున్నాము, మన మతం కాదు ఇది పతము అంటాడు. కాబట్టి మతం అనే మర్చిపోయి మాట్లాడుతుంది అనమాట. ఇది నా జ్ఞానం అంటాడు. ఎవడైనా కానీ హిందువు నా జ్ఞానం అంటాడు, ముస్లిం నా జ్ఞానం అంటాడు, క్రైస్తవు కూడా నా జ్ఞానమే మా జ్ఞానం అంటాడు. అందరికీ కలిపి ఒకటే జ్ఞానం అంటారు, కానీ వేరు వేరు జ్ఞానాలను చెప్పడానికి అవకాశం లేదు. అర్థమైందా? దేవుడు గొప్పవాడు అంటే దేవుడు గొప్పవాడు అని అన్ని చోట్ల ఉంది. ఈ రకంగా దేవుడు ఎవరికి సమానమైనటువంటి వాడు కాదు, ప్రత్యేకమైనటువంటి వాడు. అంటే ప్రత్యేకమైనటువంటి వాడే. మన హస్తంలో కూడా సపరేట్ గీత పక్కనుంది ఒకటి,
పరమాత్మను గుర్తించేటువంటిది. రెండు కలిసి ఉన్నాయి. ఒకటి ప్రత్యేకం ఉంది. అర్థమైందా? ఈ రకంగా త్రైత సిద్ధాంతం గ్రంథంలో ఇప్పుడు మీకు చేరిన గ్రంథంలో 3 మతాలకు సంబంధించిన జ్ఞానము ఏకంగా చెప్పబడి ఉంటుంది. ఎక్కడా కానీ 3 గ్రంథాల్లో ఉండే జ్ఞానానికి 3 రకాలుగా అర్థాలు చెప్పుకుంటున్నారు, కానీ అది వేరు ఇది వేరుగా, కానీ ఒకే రకమైన అర్థాన్ని చెప్పినటువంటి భావాలు ఎక్కడ లేవు. కానీ ఈ గ్రంథంలో ప్రతి చోట ఏకంగా చెప్పినటువంటి ఉంటుంది. అదే చెప్తున్నా కదా, మీకు ఏది ఇష్టము అంటే నాకు ఫలాని పద్యం ఇష్టము, ఫలాని శ్లోకం ఇష్టము అని చెప్తే, చూడు మీరు హిందువులు కాబట్టి ఫలాని పద్యము ఫలాని శ్లోకం ఇష్టం అంటారు మీరు, మళ్ళా దేవుని జ్ఞానం అంతా ఒకటే అని మీరు చెప్తే మళ్ళీ మా ముక్కులోది ఫలాని ఇష్టమని చెప్పలేదే అని అంటారు కొంతమంది. అంటే అట్లా కూడా నాకు ఒకటి ఇష్టమే, మీకు తెలుదు కానీ మీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం. ఎక్కడ మీరు ఎవరు గుర్తించబట్టలేదని. 114 సూరలు ఉన్నాయి ఖురాన్లో, 114 అధ్యాయాలు. 104 అధ్యాయాల్లో ప్రత్యేకమైనది ఒకటి ఉంది, దాని పేరే ప్రత్యేకం. అల్ ఇఖ్లాస్ అని దాని పేరే ప్రత్యేకం అని. ప్రత్యేకం అంటే దేవుడు ప్రత్యేకమైన ఒకటే కదా. కాబట్టి ఆ ప్రత్యేకమైనది ఏదైతే ఉందో ఆ సూరాన్ని నాకు ఇష్టమైంది చెప్పాము. ఎందుకంటే అది 1 2 1 కలిసి 2 ఇది. అంటే జీవాత్మ ఆత్మ 2 కలిస్తే పరమాత్మ అయ్యేది, 2 కలిసి పరమాత్మే కదా. జనమన సిద్ధాంతంలో చెప్పినాము, జీవాత్మపై ఆత్మలో కలిస్తే ఈ 2 కలిస్తే పరమాత్మ అవుతుంది. ఆ రకంగా పోతే 1 1 2 అనే దాంట్లో సారాంశం ఉంది. ఈ 1 1 2 112 అది అనేది నాకు చాలా ఇష్టమైంది. దాంట్లో 4 వాక్యాలు ఉన్నాయి. దేవుడు ఒక్కడే ప్రపంచానికంతా, దేవుడు ఒకడే ఉన్నాడు, వేరే దేవుడు లేడు, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఒకే వాక్యం. అది ఆ గ్రంథంలో 112లో మొట్టమొదటి ఒక ఆ సురాలో ఒక ఆయత్, ఒక వాక్యం. నన్ను మించి ఘనతకన్నది వేరొకటి లేదు అని చెప్పలేదా భగవద్గీతలో? నన్ను మించి గొప్పదిగా ఉండేటువంటిది ఏది లేదు అని భగవద్గీతలో చెప్పినారు. దేవుడు ఒక్కడే అనేది అక్కడ 2 సమానమే కదా. దేవునికి ఏ అక్కరా లేదు, ఏ అవసరమూ లేదు. అన్నీ దేవుడైనప్పుడు దేవుడికి అవసరం, ఆయన పనిచేసేవాడా, పూజనేవాడా, ఇంకోటే. కాబట్టి దేవుడు ఏ అవసరము లేనాడు, ఆయన గొప్పవాడు, ఆయన సమానమైనది ఏం లేదు. అర్థమైందా? మళ్ళా దేవుడు పుట్టేవాడు కాదు. 3వది, దేవుడు పుట్టేవాడు కాదు. మనం ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. దేవుని సమానంగా ఎవరిని పోల్చకూడదు. 4వ వాక్యం. దేవుని సమానంగా ఎట్లా పోలుస్తావు? ఈ జ్ఞానే సదృశ్యం అని చెప్పాడు. జ్ఞానానికే సమానమైనది ఏది లేనప్పుడు దేవునికి సమానమైనది ఏది ఉంది? అర్థమైందా? జ్ఞానం ఎటువంటిది? నహీ జ్ఞానైన సదృశం పవిత్రమిక విద్యతే. విద్యలో దీనికంటే పవిత్రమైన విద్య లేదు, దీనికి సమానమైన జ్ఞానము లేదని చెప్పినప్పుడు దేవుని జ్ఞానము, దేవుని విద్య అటువంటిది అయినప్పుడు దేవునికి సమానం ఎక్కడుంది? ఏది లేదనమాట. దేవుని సమానంగా ఎవరిని పోల్చేదానికి లేదు, దానికంటే పెద్ద ఏది లేదు, సమానంగా కూడా ఏది లేదు. కాబట్టి భగవద్గీతలో కూడా అదే ఉంది. మళ్ళీ ఇంత స్పష్టంగా దానికి దీనికి పోలికలు ఉన్నప్పుడు నా మతం వేరు అనుకోవడం తెలివి తక్కువ పని కాదా అని అంటున్నాం. సరే, ఇప్పుడు మళ్ళీ దేవుడు ఒకే జ్ఞానం చెప్పినప్పుడు నువ్వేమో లుంగి కట్టుకుంటావు, వాడేమో అంగి కట్టుకుంటాడు అన్నట్టు ఒకడు ఒక రకంగా, అంతే కదా. హిందువులేమో పుడుగంగి ఇటు కట్టుకొని కింద ఏమి లేకుండా చేసుకుంటారు. హిందువులేమో పుడుగంగి కొట్టుకునే జ్ఞానాన్ని అనుకుంటున్నారు. అది పుడుగంగి కట్టుకున్నంత జ్ఞానం అంటలే. ఇంకా వాళ్ళేంటే వాళ్ళు మేము జ్ఞానం అని వాళ్ళు గడ్డం పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పద్ధతి వాళ్ళకి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క నిబంధనలు పెట్టుకున్నారు, అంటే నియమాలు పెట్టుకున్నారు. ఆ నియమాలు పెట్టుకొని మాది దేవుని మార్గం ఇటువంటిది అని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుని జ్ఞానం అంతా ఒకటైనప్పుడు మీ నియమాలు ఎందుకు? అంటే ఒక్కరిని తప్పించే బదులు మనం చూసుకుంటే దేవుడు చెప్పినట్టు జ్ఞానం ప్రకారం మనం నడుచుకుంటున్నామా అని చూస్తే, సన్యాసత్వము అనే దేవుడు దేనైతే చెప్పినాడో దాన్ని వ్యతిరేకంగా మనం నడుచుకుంటూ సన్యాసత్వం అని పేరు మేము సన్యాసులము అని అంటున్నారు. ఇప్పుడు నేటి కాలంలో ఇప్పుడు భూమి మీద ఉండే సన్యాసులంతా ఎట్టున్నారంటే, సన్యాసి అంటే వాడు పెళ్లి చేసుకోడు, పెళ్లి చేసుకుని భార్య అంటే సన్యాసి కాదు కదా. భగవద్గీత దేవుడు చెప్పినాడట. అన్ని పనులు చేసేవాడు అని చెప్పినాడు. కానీ నువ్వు పెళ్లి చేసుకోవద్దు, కాపురం చేయొద్దు అని చెప్పలేదు అన్నమాట.
ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఇప్పుడు మామూలుగా చెప్తే జ్ఞానం వినరు, మీరు సన్యాసులు వేసుకొని స్వాములు అయిపోయి బయటికి పోండి అని చెప్పినాం. బయటికి పోండి జ్ఞానం ప్రచారం చేయండి అని ఒక 2 స్వాములు చేసి బయటికి పంపించినప్పుడు అంటే జ్ఞాన ప్రచారానికి. అర్థమైందా? నాకేం ఇష్టం లేదు, కానీ ప్రజల కోసం వాళ్ళని వేషం వేసి పంపించినాం. ఏమని? స్వాములుగా గడ్డాలు పెంచి వాళ్ళని జుట్టు పెంచి వాళ్ళు మామూలుగా ఎర్రగొడ్డలు వేసుకొని పోయారనమాట. ఇప్పుడు మేము కూడా జ్ఞానం చెప్తే మామూలుగా చెప్తే మనకంటే పెద్దోడు అనుకుంటారని నేను కూడా వేషం వేసుకొని కూర్చోవలసి పని వచ్చింది. ఈరోజు చెప్పా మళ్ళీ అంటే గంట ఇది మళ్ళీ పోతే మామూలుగా ఉంటాం. ఏంటంటే మీకోసం కొంతమంది కోసం ఈ గంట వేషం వేసుకోవాలా. అర్థమైందా? ఇది పర్మనెంట్ వేషం కాదు, మళ్ళీ పొరపాటుగా సన్యాసం అనుకుంటారు. నేను సంసారనే. అర్థమైందా? అంటే సంసారంగా సన్యాసంగా ఒకే అర్థమే, పేర్లు వేరంతే, దేవుడు భగవంతుడు అన్నట్టు. అర్థమైందా? ఒకే అర్థమే. మనమే చెప్తున్నాం అంటే ఈ సన్యాసత్వము అని దేవుడు ఇట్లుంటుంది చెప్తే దానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ మేము సన్యాసులము అని ఎట్లయితే అంటున్నారో, మిగతా మతాల్లో కూడా మిగతా మతాలని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా దేవుడు చెప్పినటువంటి వాక్యాలకు అనుకూలంగా పద్ధతిగా దాని ప్రకారం నడుచుకోకుండా దానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ మేము జ్ఞానము అంటున్నారు. అది పూర్తి తప్పు. దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి వాడు ఎవడు జ్ఞాని కాదు. ఎందుకు నడచాల్సి పని వచ్చింది ఆ విధంగా అంటే దేవుడు చెప్పిన జ్ఞానం మనకు అర్థం కాకపోయిన దాని వలన ఆ విధంగా దేవుడి మాటకి వ్యతిరేకంగా నడుచుకుంటూ నేను జ్ఞానాన్ని అనుకుంటున్నారు తప్ప ఇంకోటేం కాదు. వాళ్ళు కూడా మేము జ్ఞానం కావాలనుకుంటున్నారు, కానీ అది అర్థం కాలే జ్ఞానం. మరి ఎప్పుడు అర్థమవుతుంది? నీ జ్ఞానం మీద శ్రద్ధ కలిగినప్పుడు అర్థమవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పెత్తనం చలాయించడానికి మేము పెద్ద అనిపించుకునే దానికోసము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తూ ఇదే జ్ఞానం అంటున్నారు. ఆ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే దేవునికి వ్యతిరేకంగా చెప్పినట్లయితుంది. దేవునికి వ్యతిరేకంగా చెప్తే ఏమవుతుంది? పెద్ద పాపం వస్తుంది. అలా అర్థమైంది. వీళ్ళు అర్థం కాకపోతే ఊరుకున్న మంచిది, కానీ వ్యతిరేకంగా నడిస్తే నువ్వు మంచోడు కాదు చెడ్డోడు ఊరుకుంటే కూడా పెద్ద సమస్య ఏం కాదు. కానీ దేవునికి వ్యతిరేకంగా నడిస్తే ఏమవుతుంది? భయంకరమైన పాపం వస్తుంది అన్నమాట. అదేదా దేవుడు ఎక్కడ చెప్పని విషయాలను నువ్వు అదే పనిగా కల్పించి చెప్తే దేవుని పేరు పెట్టి అది తప్పు అవుతుంది. ఈ రకంగా దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పగలిగితే అదేమో తప్పు అవుతుంది. నాకు కానీ ఇంకోరికి కానీ ఎవరికైనా కానీ నేను కూడా దేవుని జ్ఞానాన్ని మనం వక్ర మార్గం పట్టి చెప్తే ఏమవుతుంది? పూర్తి తప్పు అవుతుంది. నేను అటు చెప్పలేదు. వక్ర మార్గం పట్టిన చోట నేను సక్రమార్గం చేస్తున్నా, కానీ ఏ మతంలో అయినా కానీ వాళ్ళు వక్ర మార్గం ఎక్కడైతే పట్టినారో నేను సక్రమంగా చేస్తున్నా, కానీ నేను వక్ర మార్గం పట్టించే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే నాకు అది తెలుసు. మీకు ఒకవేళ నీ హిందువు కదా, హిందూ మతంలోనే కానీ నీకు తెలిసేది అంటే నాకు అన్ని మతాల్లో సంబంధమే, అన్ని మతాలు నాకు బాగా తెలుసు, వాళ్ళకి తెలియనిది కూడా మాకు తెలుసు. కాబట్టి అక్కడ ఏదైతే పొరపాటు పడుతున్నారో ఆ పొరపాటును సవరించే పని నాది. అంటే మళ్ళీ మీరు హిందూ అని పేరు పెట్టుకొని మళ్ళీ వేరే మతాల గురించి చెప్తే, క్రైస్తవులు ముస్లింల గురించి చెప్తే అది పద్ధతేనా అంటే మీరు చెప్పుకోవచ్చు. కానీ ఇంకోటి చెప్పడం అంటే ఇంకోటిదేమే అంతమంది ఇప్పుడు ఇంకోటి అనేది దేవుడైనా సెక్షన్ చేసి పెట్టినాడా? అంత ఒకటే కదా. అటప్పుడు ఎందుకు చెప్పకూడదు అంటే అది వేరే జ్ఞానం, ఇదేంటే ఎక్కడుంది వేరే జ్ఞానం అని? అంత ఒకటే జ్ఞానమే కదా. మరి హిందూ మతం అని హిందూ జ్ఞానం అని చెప్తుంది, హిందూ ధర్మం అని చెప్తున్నారు మీరు. అంటే హిందూ ధర్మం అంటే దేవుని ధర్మం. హిందూ అంటే ఏమని అర్థం? జ్ఞానము దేవుడని దేవుని ధర్మము అని చెప్తున్నది. నాది హిందూ ధర్మం అంటే దేవుని ధర్మము. ప్రతి మతంలో ఉండేదంతా హిందూ ధర్మమే. ఏ పుస్తకంలో ఉన్నా ఏదన్నా కానీ ఆ హిందూ ధర్మమే. అందువల్ల నువ్వు ద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకోగలిగితే నువ్వు హిందూ ధర్మాన్ని ఆచరించినట్టయితుంది. ద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలా? మొత్తం ఆ ఆత్మను పరమాత్మ ఇట్లున్నాయని నీకు ఆ జ్ఞానం తెలియబడుతుంది. తెలియబడినప్పుడే నీకు తెలిసేది. మరి దాన్ని తెలియాలంటే ఏం చేయాలి అంటే అసలైన జ్ఞానం మనకు తెలియాలి. దీని జ్ఞానం ఎవరు చెప్తారు? ఎవరన్నా చెప్పని నీకెందుకు అవన్నీ? వాడు మనిషి అనుకోవడం పొరపాటే, లేదా భగవంతుడు అనుకునే పొరపాటే. నువ్వు మనిషి అనుకోవద్దు, పొరపాటు. నీకు తెలుస్తుందా లేదా చూసుకో, అంతే. అంటే అదంటే ఒక సినిమాలో డైలాగ్ చెప్తాడు, పండు అంటే ఎవడంటే పండు అంటే దిమ్మ తిరిగి పడితే వాడు సంబంటాడన్నా అట్లా ఎవడు కడితే దిమ్మ తిరిగి కింద పడతాడో వాడు పండు అంటాడు చూడు. అట్టగా మనకు
ఎవడన్నా కానీ మనకేమి అంటే జ్ఞానం మనకి ఎట్లా జరుగుతుందో వాడిని ఏమైనా జ్ఞానం చెప్పినాడు అనుకోరు, కానీ ఈడు వాడని మనం అనుకోకూడదు అనమాట. ఆ రకంగా మన జ్ఞానం ఎక్కడ మనకు లభిస్తూ ఉంది, వాస్తవమైన జ్ఞానము అంటే ఇంతవరకు లభించినట్టు తృప్తి చెందినటువంటి జ్ఞానం ఎక్కడ లభిస్తుంది మనకు, అక్కడి నుంచే మనం గ్రహించుకోవాలనే ఉద్దేశం ఉండాలి, కానీ ఇంకో రకమైనటువంటి దృష్టి ఉండకూడదు మనకు. ఇప్పుడు దేవునితో ఎవరిని సమానంగా పోల్చకూడదు అనే మాట మేము చెప్తున్నాము. మేము కూడా ఒకవేళ మీరు పొరపాటుగా మీరు జ్ఞానం చెప్తున్నానని మీరు ఇంకో రకంగా అనుకొని మనం పెద్దగా పోల్చుకున్నారు, మీరు నమస్కారం చేస్తే మళ్ళీ నేను పొరపాటు పడతాను, మీరు నాకు నమస్కారాలు చేయొద్దండి. నేను బోర్డు పెట్టినాను నమస్కారాలు చేయొద్దండి, బయట పెట్టారా, గేట్ ముందర పెట్టాను. ఒకవేళ పాద నమస్కారం పొరపాటుగా చేశారు, అక్కడ దేవుడు చేయండి, దేవుడు ఉన్నాడు అక్కడ చేయండి, మాకు చేయొద్దండి, మేము మీ మాదిరి మనుషులమే. ఏమంటే మీకు మాకు తేడా ఏమిటంటే మాకేం పని లేదు, అదే బుక్కులు చదువుకుంటూ రాసుకుంటూ కూర్చున్నా కూడా మేము చెప్తాము, మీరు అన్ని పనులు చేసుకుంటారో మీకు తెలియలేదు అంతే. అంటే మేము కూడా అన్ని పనులు చేస్తున్నాము, అంటే ధ్యాస అంతా దాని మీద ఉంది కాబట్టి మేము మీకు చెప్పగలుగుతున్నాము. మీ ధ్యాస ఎప్పుడో తురే మీకు వచ్చేది, వచ్చినాడు స్ప్రింగ్ కుర్చీ మీద కూర్చున్నాడు అనిగిపోతే చూడు, ఆ రకంగా అన్నమాట. కాబట్టి మేము ఎక్కువ ధ్యాస పెట్టుకుంటున్నాము, కాబట్టి మాకు ఎక్కువ దాంట్లో విషయం తెలుస్తూ ఉంది. మేము రాత్రిపూట మేము మేలుకుంటాము, కొన్ని గంటలు మేలుకుంటాం రాత్రిపూట. ఇప్పుడు పండుకునే 2 గంటలు 3 గంటలు పండుకుంటే పెద్ద నిద్ర మాకు. 3 గంటల సామర్థ్యంగా ఎప్పుడు పండుకోవడం లేదు మధ్యలో. 2 గంటలు అంటే బాగా నిద్రపోయినట్టు. ఆ రకంగా రాత్రిపూట కూడా మేము ఎక్కువ శ్రమించి జ్ఞానం తెలుసుకుంటున్నాం కాబట్టి మాకు కొంత జ్ఞానం తెలియబడుతూ ఉంది. అందువల్ల ఆ జ్ఞానాన్ని మీకు చెప్తున్నా, కానీ మళ్ళీ మీరు మమ్మల్ని పెద్దగా పోల్చుకుంటే పొరపాటు. మేము ముందే చెప్తున్నాం, అటు పోల్చుకుంటే మీరే తప్పు అవుతుంది, మాదేం తప్పు కాదు. మేము ముందు డిక్లేర్ చేసి చెప్తున్నాం, మమ్మల్ని మీరు గొప్ప అనుకోవద్దండి, మేము మీ జ్ఞానం చెప్తున్నాం తప్ప ఇంకోటి ఏం లేదు, దేవుని జ్ఞానాన్ని. అన్నీ మాకు తెలుసునా అంటే ఒకరు మేము కూడా తప్పు చెప్తాం. అన్నీ కరెక్ట్ ఉన్నాయంటే ఏమన్నాయి, మావి కూడా తప్పులు ఉంటాయి చూసుకుంటే. అంటే మీరు గమనించినారు లేదు, కానీ మాకు చాలా తప్పులు ఉంటాయి. మాట్లాడే మాటల్లో కూడా తప్పులు ఉంటాయి, పలికే శబ్దాలు కూడా తప్పులు ఉంటాయి. స్వచ్ఛంగా పలకం, అందరి మీద స్వచ్ఛంగా మాట్లాడతారు, మాట్లాడలేము. ఎందుకంటే భాష కూడా సరిగా రాదు, జ్ఞాపశక్తి అస్సలు ఉండదు. అర్థమైందా? జ్ఞాపశక్తి ఓ బీరం జోరు పోగొట్టుకుని ఎతికి పెడతాను, అది దొరకలే ఒక ఇప్పుడు. ఈ రకంగా అన్నీ జ్ఞాపకం ఉంటాయని లేదు, అన్నీ కరెక్ట్ చెప్తామని లేదు. అంటే ముందే మా తప్పులు మేము చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు అన్నీ కరెక్ట్ ఉంటాయని అనుకోవద్దండి. మిమ్మల్ని గురించి మీరేం చెప్తారంటే మీరు మీ జ్ఞానం తెలుస్తూ ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు తైత సిద్ధాంత భగవద్గీత ఉంది, దాంట్లో చదవండి. దాంట్లో మీకు కొత్త విషయాలు తెలుస్తున్నాయా లేదా అని. మొట్టమొదటి సిద్ధాంతం అంటే ఏమి దాని వివరం చెప్పాం. ప్రపంచ జ్ఞానము పరమాత్మ జ్ఞానానికి వివరం చెప్పాం. కానీ మనం కొన్ని విషయాలు అనుకుంటుంటాం, కానీ మన జ్ఞాపకం లేదంటే మీకు జ్ఞాపకం లేదంటే అతికించినాడు. మీకు తెలుసు ఇంగిత జ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానం అని తెలుసు, కానీ ఇంగిత జ్ఞానం అనే మేము అక్కడ వాడినాము. ఇంగిత జ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానము, దేవుని జ్ఞానం దగ్గర హిందూ జ్ఞానం అనండి, ప్రపంచ జ్ఞానం దగ్గర ఇంగిత జ్ఞానం అనండి. హిందూ జ్ఞానానికి ప్రపంచ జ్ఞానానికి దేవుని జ్ఞానానికి తేడాలు ఉంటాయి. దీన్నేమో ప్రపంచ జ్ఞానం ఇంగిత జ్ఞానం, దాన్నేమో హిందూ జ్ఞానం అంటాము అని చెప్పి. ఇంగిత జ్ఞానం అనేది మనకు తెలుసు, ప్రపంచ జ్ఞానం అని ఏమన్నా అంటాం, రొంతనే ఇంగిత జ్ఞానం లేదని కానీ. ఆ రకంగా మనం మీకు జ్ఞాపకం చేస్తున్నాం, మీకు తెలుసు కొన్ని విషయాలు, మేము మర్చిపోయిన దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం, అంత తప్ప ఇంకోటి ఏం లేదు. మీరేం చేస్తారంటే ఈ వచ్చిన ప్రతి పుస్తకంలోనూ మీరు ఎంత గొప్పతనం ఉందని దాంట్లో గ్రహించుకొని ఆ జ్ఞానాన్ని మీరు తలకెక్కించుకుంటే మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. మీరు పెద్ద స్వామీజీల కంటే ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటల్లో కూడా మీరు ఇది తప్పు ఇది ఒప్పని చెప్పే స్తోమత మీకు వచ్చేస్తుంది. మీరు ఉపన్యాసం వింటున్నారు అనుకోండి, పెద్ద స్వామీజీ యొక్క ఉపన్యాసము, అందులో వాళ్ళు ఏం తప్పు చెప్తున్నారు, ఏది కరెక్ట్ చెప్తున్నారు మీరు చెప్పచ్చు, ఇది తప్పు ఇది కరెక్ట్ అని. అంటే వాళ్ళను కూడా తూకం వేసి చెప్పేంత స్తోమత మీకు వస్తుంది. అటువంటి జ్ఞానం మీకు లభ్యమవుతుంది. అందువల్ల మేము చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈ గ్రంథం మీకు వచ్చింది. నెక్స్ట్ గ్రంథం అంటే ప్రపంచ సంబంధంగా కొంత పరమాత్మ సంబంధంగా కొంత రెండు పక్కల తొక్కుండేటువంటి ఒక గ్రంథం ఉంది, అది జ్యోతిష్యం అంటాం. ఆ జ్యోతిష్య గ్రంథాన్ని చాలా రోజులు రాయాలనుకున్నాం, అది మీకు రాసి చేయాలనుకున్నాం. ఆ జ్యోతిష్యం కూడా ఈ జ్ఞానం ఎట్లుంటుందో అంత అందరికీ ఇంత అంటే పక్కగా అందరూ చెప్పినట్టు చెప్పకుండా ప్రత్యేకంగా చెప్తానులే. ఈ జ్యోతిష్యం కూడా అట్లే ఉంటుంది మీకు. జ్యోతిష్యం కూడా ఇప్పుడు ఇంతవరకు అది పెద్ద పండితులంతా చెప్పుకున్నారు, జ్యోతిష పండితులంతా ఆ రకంగా లేకుండా ప్రత్యేకంగా ఉంటుంది జ్యోతిష గ్రంథము. అది రేపు నెల మీకు
పౌర్ణానికంతా ఈ ప్రతి పౌర్ణానికి ఒక గ్రంథం అందిస్తున్నా కదా మీకు. ఆ రకంగానే రేపు నెల పౌర్ణానికి కూడా మీకు ఆ గ్రంథాన్ని అందిస్తాము. అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏమని ఉంటుంది ప్రత్యేకత అంటే, జ్యోతిష్యం అనేది, జ్యోతి అంటే జ్ఞానం, జ్యోతిష్యం అంటే జ్ఞానం వల్ల తెలుసుకొని చెప్పేది, ఏదో పులలేసి గవ్వలేసి చెప్పేది కాదు జ్యోతిష్యం. అర్థమైందా? జ్యోతిష్యం అంటే చూడు ఎంత గొప్పతనం ఉందంటో. మళ్ళీ జ్యోతిష్యం అంటే అటువంటిది కర్మన ఇట్లుంది నువ్వు ఇది అనుభవిస్తావు అని చెప్పేది జ్యోతిష్యం, కానీ ఇంకోటి కాదు అని చెప్తూ, కర్మను అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇద్దరున్నారు. జీవాత్మ అంటే అనుభవించే వాళ్ళు కాదు, పని చేసేవాళ్ళు. పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇద్దరున్నారు. జీవాత్మ ఆత్మ, ఆత్మ పనిచేస్తుంది, జీవాత్మ ఆత్మ పనిచేస్తుంది శరీరంలో. అక్కడ కూడా త్రైత సిద్ధాంతం వస్తుంది. ఒకే ఒకడు పనిచేయడు దేవుడు, ఇద్దరు పనిచేసేవాళ్ళు, ఒకడు పని చేయనోడు ఉందా? అదే కర్మ అంటని వాళ్ళు ఎవరు అంటే ఒకటే కర్మ అంటేది ఎవరికి? జీవునికి. ఇది ఆత్మకు పరమాత్మ కర్మ అంటదు. అట్లయినా ఇద్దరే, ఇట్లయినా ఇద్దరే. అసలే ఇద్దరు ఒప్పక్క వస్తారు, ఒకరు ఒప్పక్క వస్తారు, ముగ్గురు అవుతారు టోటల్. దాన్ని బేస్గా చేసుకొని జ్యోతిష్యం రాయబడుతూ ఉంది. అంటే ఈ త్రైత సిద్ధాంతం పెట్టి జ్యోతిష్యం ఎక్కడ లేదు, ఇది కొత్తది మీకు. కాబట్టి అందులో కూడా త్రైత సిద్ధాంతం ఉంది. ఆ త్రైత సిద్ధాంతంతో మీకు అంటే జ్యోతిష్యం రాయబడుతుంది. అది మీకు కొత్తగా ఉంటుంది. దాన్ని మీరు ఆ గ్రంథం కూడా మీరు తెలుసుకొని దాంట్లో కూడా జ్ఞానాన్ని మీకు కనుక్కొని మీరు తెలుసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మీకు మళ్ళీ ఏమర్థమైందో ఏమో, నేనేమో గట్టిగా అరుచుకుంటూ మేము చెప్పుకుంటూ పోయినా కానీ అది మీరు శ్రద్ధగా దాన్ని విని అర్థం చేసుకుంటే మంచిదని చెప్తూ, మళ్ళీ రేపు నెలలో కూడా రండి, ఆవిడ జ్యోతిష్యాన్ని కూడా విందురు. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తాను.